వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనున్న ప్రైవేట్ అంతరిక్ష కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా శాస్త్రం, సంస్కృతి, కళల సమ్మేళనంగా రూపుదిద్దుకుంటున్న అద్భుత కళాఖండం వజ్రకమలం. భారతీయ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా స్వచ్ఛత, జ్ఞానం, సృష్టికి ప్రత్యేకగా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న నిర్మాణం. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో ఇండియన్ సైంటిస్టుల కృషి ఓ అద్భుతం. దేశీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్-1 తన తొలి ప్రయోగానికి సన్నద్ధమవుతూ ఉండగా ఈ ప్రయోగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ప్రత్యేక ఆకర్షణగా వజ్రకమలం నిలుస్తుంది. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష రంగం మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతుంది. శాస్త్రం, సంస్కృతి, కళల సమ్మేళనంగా రూపొందించిన ఈ అద్భుత కళాఖండం తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లబోతుంది. బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ కాస్మోస్ డైమండ్స్ ల్యాబ్ గ్రోన్ వజ్రాలతో ఈ కమలాన్ని ప్రత్యేకంగా రూపొందించింది. భారత జాతీయ పుష్పమైన తామరను ఆధునిక సాంకేతికతతో వజ్ర రూపంలో తీర్చిదిద్దిన ఈ కళాఖండం స్వచ్ఛత, జ్ఞానం, సృష్టికి ప్రతీకగా నిలుస్తుంది. కమలం మధ్య భాగాన్ని బంగారంతో రూపొందించడం ద్వారా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొదట భారీ వజ్రం లేదా అరుదైన రత్నాలతో తయారైన వస్తువును అంతరిక్షంలోకి పంపాలనే ఆలోచన ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతికి ప్రతీక అయిన తామరను ఎంపిక చేయడం ద్వారా ఈ ప్రయోగానికి మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు. దీంతో శాస్త్రీయ విజయంతో పాటు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశంగా ఈ ప్రయోగం మారనుంది. రాకెట్ ప్రయోగ సమయంలో ఏర్పడే తీవ్ర ప్రకంపనలు, అధిక ఒత్తిడి, అంతరిక్షంలోని క్లిష్ట పరిస్థితులను తట్టుకునేలా డైమండ్ లోటన్పై ప్రత్యేక నిర్మాణ పరీక్షలు నిర్వహించారు. ప్రయోగ సమయంలో ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ఇంజనీర్లు అత్యాధునిక సాంకేతికత ప్రమాణాలతో దీనిని రూపొందించారు. అందువల్ల ఇది కేవలం ఒక కళాఖండం మాత్రమే కాకుండా భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ చారిత్రాత్మక పేలోడ్ను మోసుకెళ్లనున్న విక్రమ్-1 రాకెట్ను భారత ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కై రూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తుంది. భూకక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టే సామర్థ్యంతో రూపొందిన ఇది భారత తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ కావడం విశేషం. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల పాత్రను మరింత బలోపేతం చేసే ప్రయోగంగా దీనిని భావిస్తున్నారు. డైమండ్ లోటస్ శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించిన పేలోడ్ కాకపోయినా భారత సృజనాత్మకత, ఆధునిక సాంకేతికత, ప్రతిభ, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అంతరిక్షంలోకి అడుగుపెట్టనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భారత అంతరిక్ష చరిత్రలో మరో చిరస్మరణీయ అధ్యాయం లిఖించబడడంతో పాటు ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లనుంది.